పోతన గారి ట్రాన్స్లేషన్ అంటేనండి పోతన గారికే చెల్లు. వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు. తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు పోతనామాచ్యుడు. అటువంటి మహాపురుషుడు ఆయన. చూడండి, చిన్న పద్యంలో ఆయన అంటారు, దధీచి దగ్గరికి వెళ్ళి, దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమిప్పుడు, దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు. దేహి అంటే దేహమున్నవాడు, దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు? సుఖములు అనుభవిద్దామని పొందుతాడు. యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు? దీనికి సుఖాల కోసం చేస్తాడు. దేహి అంటే శరీరమును పొందినవాడై. ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా? నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను. ఇంతకన్నా నాకు బతుకు లేదు. అస్మదీయ దేహంబు కొరకునై, నేను బతికుండడానికి దేహమీ గదయ్య దేవతలకు, నీ దేహం మాకు ఇచ్చేవయ్యా. ఇంతకన్నా నేను ఏమని అడగను? ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు. ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇంతకు ముందు 2 మాటలు చచ్చిపోయాడు దధీచి. అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఇచ్చు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వినీ దేవతలు వచ్చారు. వచ్చి, అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా, కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను, అయిపోయాక రండి చేసేస్తానన్నాడు. అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు, మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు, మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే. అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు, ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తానన్నాడు రా, అందుకని ఎలాగన్నారు. వాళ్ళు అశ్వినీ దేవతలు, వాళ్ళు దేవవైద్యులు. వాళ్ళు అన్నారు, ఏమన్నాడు? చంపేస్తాను కదా అన్నాడు. మేము పని చేస్తాం. ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా. ఆ పనేదో మేమే చేసేస్తాం. మేమే నరికేసి నీ కంఠాన్ని, నీ తలకాయ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు అశ్వశిరము కదా. ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి, మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేశారు అని అరుస్తాం. నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకొచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అప్పుడు మేమేం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు. అంటే దధీచి అన్నాడు, అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి, ఒరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా, గుర్రం తలకాయ ఎట్టేస్తారా, మీకు ఉపదేశం చేసేనా, ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా, వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా, మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా, నాకేమిట్రా, నాకు ఎందుకురా ఇన్ని మాటలు తలకాయలు కోయించేసుకోవడం అని అడగద్దండి. కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి, ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో. ఆయన అన్నాడు, పొన్లేండి అలాగే నరికేయండి అయితే అన్నాడు. అంటే ఠకేలను మళ్ళీ కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయ ఎట్టేశాడు. పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేశాడు. మాకు ఉపదేశం అయిపోయిందో వచ్చని వాళ్ళు అరిచారు. ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు. వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దధీచికి మామూలు తలకాయ ఎట్టేశారు. అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు. ఇంకా మళ్ళీ నరకడానికి వీల్లేదు. అందుకని దధీచికి అలా తలకాయ వచ్చేసింది. కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు, కాబట్టి బ్రహ్మత్యాపాతకం రాలేదు. కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టినవాడు ద్విజుడైన. ద్విజుడేమిటండి? అటువంటి మహాపురుషుడైన. అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు, వాళ్ళని చూసి నవ్వుతూ, ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే, అచ్యుతుండు వచ్చి అర్థి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే. ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా? దీంట్లో ఉండి సుఖం అనుభవిద్దామని. మీరేమిటయా ఇలా జరుగుతున్నారు? ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు. ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా మీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా? ఎవడు ఇవ్వడు కదా. మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే? తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడరా ప్రపంచంలో? అయినా నేను ఎక్కడా వినలేదు. అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంగంబు వేడెడి అర్ధి కలడే, తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహమీ నేర్చు దాత కలడే, ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడునట్టి ఆచకుండు కలడే, చంపియుపోవక శల్యంబులన్నీయు ఏరుపంచుకపోవు అరుకలరే, రమణలోకమెల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే, భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే. ఆయన అన్నాడు, ఏమయ్యా నేను ప్రపంచంలో కోర్కెలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి, మీరేమిటయా నా శరీరం అడుగుతున్నారు? ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి, పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్లి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా? కోశవతల పారేస్తానంటున్నారు. పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా? ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి. అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట.
అవి మూట కట్టుకుని వెళ్ళిపోతారా? దాంట్లోంచి ఆయుధం చేస్తారా? ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా? ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా? పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఏరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా? మీకు ఇలా అడగడానికి సిగ్గు అయ్యట్లేదయా? మీరు బ్రతకడానికి ఇంకోడిని చంపుతారా? ఇలా అడగచ్చా మీరు అన్నారు. అంటే వాళ్ళు, అయ్యా ఏం చెయ్యమంటారు, మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు, అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు. ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఏదో పరిహాసం, పిల్లలు కదా, ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను, కానీ శరీరం నేనా? ఆత్మ నేను, శరీరం నేను కాదు కదా. ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దధీచి అంటే. కాబట్టి మీకు శరీరం కదా కావాలి, తీసుకోండి. ఎప్పుడో పడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే బదులు 10 మందికి పనికొస్తే మంచిదే కదురా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ. ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి? ఓ 10-15 నిమిషాల్లో అయిపోయింది ఈ పనంతా. ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ వాణించేస్తున్నాడు వృత్రాసురుడు. గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్నికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని, మీరు విన్నారు కదా, నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచనం ఉంది, మీరేం బెంగ పెట్టుకోకండి అని గబగబా పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను, నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి, కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను. నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నా నువ్వేం చేస్తున్నావో. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను, లేదా నేను నిన్ను చంపేస్తాను. ఒకటి మాత్రం నిజం, నేనే నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతానో తెలుసా? నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది. ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు, ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు. ఆయన లోకమునకు పాలకుడు, ఆయన నియంత, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మహానుభావుడు. ఆయన తానై అంతటా వ్యాపించినవాడు, ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి. వృత్రాసురుడు అరయగ భక్తపాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నిన్ను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్షయనచ్చెద కాని ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతానని నాకు భయం లేదు. నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి. నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి, నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చెయ్యగలిగినదై ఉండాలి, నా వక్త్రము నిరంతరము ఈశ్వరుడి యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి. నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా? ఆకలిగొన్న క్రేపులు రయంబున ఈకలరాని పక్షులంబీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షా నిన్ను చేరెడు నామది కోరెడుంకదే. స్వామి, ఈకలు రానటువంటి పక్షులు ఒళ్ళంతా నున్నగా ఉంటుంది, ఇంకా మాంస వికారంతో ఒక్క ఈక ఉండదు. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి అసలు పక్షిగూళ్ళు? మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి వెడుతున్నప్పుడు చూస్తుండేవాళ్ళం. అవి ఇలా నోరు బయటకు పెట్టి, ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు, ఇలా నోళ్లు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 అంటూ నోళ్లు విప్పుతాయి. అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి. అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలు రాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను
శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి. అందుకని తొందరగాని ఈ వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్ర. ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? ఇంద్రుడు. ఏమిట్రా వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసేయి, నేను వెళ్ళిపోతాను నారాయణుడిలో కంటాడు. ఇలా అన్న రాక్షసుడిని నేను చూడలేదు. వీడు పుట్టింది నన్ను చంపడానికి, వీడేమో నన్ను తొందరగా చంపి నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు. ఒరే, అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుడినే చూసినట్టుంది, నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నువ్వు రాక్షసుడి ఏమిటి, మరి నీకు యుద్ధం ఏమిటిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ధర్మం ధర్మమే, నువ్వు మా అన్నయ్యని చంపేశావు, నేను పుట్టింది నిన్ను చంపడానికి, నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం, చచ్చిపోయే వరకు నిన్ను చంపుతాను, అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు, చచ్చిపోయాక నేను వెళ్ళవలసిన దాని గురించి చెప్పానంతే, ఏం అలా చూస్తున్నావు అని వాడు ఢామ్మను శూలం తీసి డబేల్న ఆ ఐరావతం తల మీద కొట్టాడు. తల బద్దలైపోయి నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టేట. కొట్టేటప్పటికి తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాయుధానికి కింద పారేశాడు, అది భూమి మీద పడిపోయింది. ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు, శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది. చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు పొడి చేసి చంపేయగలడు. వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి, శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి, ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు. నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతోడ కాకుండా ననర్పమయ్య కంజదలాక్ష అని ఆ విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు. ఉరమున కైదువ వదలిన శరణన్నను వైరిజనుల చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కరమరుదుకొగా పుచ్చికొనము కాంచితినింద్ర. ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి, చేతిలో ఆయుధం లేని వాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, ఇలాంటి శత్రువుని నేను చంపను. కింద పడిపోయింది కదా వజ్రాయుధం, ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయాలి. ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు. అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే, ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు, చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిన తర్వాత పోటు పొడిచేస్తే, ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు. నరికేస్తే వృత్రాసురుడికి చేతులు లేవు, పెద్ద పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి. అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెద్ద నోరు తెరిచి అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు యొక్క ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లో గడిపాయి. గుటుక్కుని మింగేశాడు, కడుపులో పోయాడు. ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్తాసురుడు.